సి లాంగ్వేజ్లో వేరియబుల్స్ ఇస్తే మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ ఆ ఫ్రీడమ్ వల్లే సిస్టమ్స్ క్రాష్ అయితే. అందుకే ఇప్పుడు ఎంటర్ అవుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్, ద రస్ట్ వాళ్ళలోకి వచ్చింది. డే 1 అండ్ డే 2లో మనం సి లాంగ్వేజ్లో మెమరీ బాక్సెస్ చూసాం. ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ మెమరీ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే సెగ్మెంటేషన్ ఫాల్స్ వచ్చి టోటల్గా ప్రోగ్రామ్ క్రాష్ అయిపోతుంది. డే 4లో జావా స్క్రిప్ట్లో కాన్స్టెంట్ చూసాం, ఒక వాల్యూ ఫిక్స్ చేయడానికి. కానీ అసలు మోడర్న్ సిస్టమ్స్ అల్ట్రా సేఫ్గా ఉండాలి అంటే మెమరీ ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. రస్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తుంది. సి లాంగ్వేజ్ ఇచ్చే రా పవర్ని తీసుకొని జావా స్క్రిప్ట్ ఇచ్చే కాన్స్ట్ లాంటి స్ట్రిక్ట్నెస్ని కంబైన్ చేస్తుంది. రస్ట్లో వేరియబుల్స్ బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్, అంటే ఒక్కసారి వాల్యూ అసైన్ చేశాక దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే కోడ్ రన్ అవ్వకముందే కంపైలర్ స్ట్రిక్ట్గా ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది అంటే రియల్ వరల్డ్లో అల్ట్రా సెక్యూర్ బ్యాంకింగ్ బ్యాకెండ్స్, వెబ్3, స్మార్ట్ కాంట్రాక్ట్స్ లేదా మోడర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాంపోనెంట్స్లో చిన్న మెమరీ బగ్ ఉన్నా సరే టోటల్ డిజాస్టర్ అవుతుంది. అందుకే రస్ట్ డెవలపర్ ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి అని ఫోర్స్ చేస్తుంది. ఒక వాల్యూ చేంజ్ అవ్వాలి అంటే మీరే ఎక్స్ప్లిసిట్గా అడగాలి. ఈ ఒక్క రూల్ వల్ల రన్ టైంలో వచ్చే సగం మెమరీ క్రాషెస్ ముందే ఆగిపోతాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మెమరీ సేఫ్గా ఉంచడానికి ఇప్పుడు లైనెక్స్ అండ్ విండోస్ కెర్నల్స్ లాంటి మ్యాసివ్ కోర్ సిస్టమ్స్లో కూడా రస్ట్ కోడ్ని వాడుతున్నారు. ఇక్కడ ఒకసారి మనం రస్ట్ ప్రోగ్రామ్స్ అయితే ఒకసారి చూద్దాం. మీరు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటే ఆన్లైన్ రస్ట్ కంపైలర్ని సెర్చ్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సెమీకోలన్ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇస్తే మీకు ఈ ప్రోగ్రామ్ ఏమొస్తుందంటే రన్ చేస్తే కంపైలర్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇమ్యూటబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక వేరియబుల్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఒక వేరియబుల్కి వాల్యూ ఇస్తే మళ్ళీ సేమ్ వేరియబుల్కి వేరే వాల్యూ ఇస్తే చేంజ్ చేయడానికి అలౌ చేయదు. దీన్నే మనం ఇమ్యూటబిలిటీ అంటాం. ఇది బై డిఫాల్ట్గా రస్ట్కి అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఆ వేరియబుల్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎంయూటీ మట్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. మీరు రాసే కోడ్ అనేది మీకు ఎప్పుడు కంపైలర్కి అయితే అర్థం అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వేరే మీ టీం మెంబర్ చూసినా క్లియర్గా ఇంటెన్షన్స్ అండ్ అర్థం అవ్వాలన్నమాట. అంటే ఈ కోడ్ చూస్తే ఓన్లీ ఒక్క లైన్ రాశారు అంటే ఈ వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది, ఎవ్వరు చేంజ్ చేయలేరు అని అర్థం. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఎంయూటీ మట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని యూస్ చేస్తే చూడగానే ఎవరికైనా మీ టీం మెంబర్స్కైనా ఓకే ఇది వేరియబుల్ ఎప్పుడైనా చేంజ్ అవుతుంది ఫ్యూచర్లో అని అర్థమవుతుంది అనమాట. ఇలా ఉండాలి. ఓకేనా. ఒక్కసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తే లాక్ అయిపోతుంది ఈ వాల్యూ అనేది. ఓకేనా. థ్యాంక్ యూ.